అన్నయ్య అదన్న మంచి స్టోరీ చెప్పు. సరేరా, ఒక మంచి స్టోరీ చెప్తాను. వనవాసంలో ఉన్న అర్జున యుద్ధంలో గెలవాలంటే ఒక దివ్యాస్త్రం కావాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తిని చూసి దేవతలందరూ, ముఖ్యంగా శివుడు కూడా మెచ్చుకున్నారు. అతని భక్తిని పరీక్షించాలనుకుని శివుడు కిరాత రూపంలో వచ్చాడు. అప్పుడే ఒక భారీ అడవి పంది అక్కడికి వచ్చింది. ఆ పందిని అర్జునుడు, కిరాతుడు ఇద్దరూ ఒకేసారి బాణంతో కొట్టారు. అది నా బాణం అని అర్జునుడు అన్నాడు. కాదు, నా బాణమే అని కిరాతుడు అన్నాడు. అంతలో వారిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు ఎంతక్తితో పోరాడినా ఆ వేటగాడిని జయించలేకపోయాడు. చివరికి అహంకారం విడిచి శివుని ప్రార్థించాడు. అప్పుడు శివలింగం నుండి వెలుగు వచ్చి ఆ కిరాతుడిపై పడింది. అప్పుడే అర్జునుడు గ్రహించాడు, ఆ కిరాతుడు ఎవరో కాదు, స్వయంగా మహాదేవుడు. అర్జునుడు వెంటనే శివుని పాదాలపై పడిపోయి, తండ్రి, నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు అనుగ్రహంతో, నీ భక్తికి నేను పరవశించాను అని చెప్పి దివ్యమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. భక్తి, వినయం ఉన్న చోట దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలా స్టోరీ కంప్లీట్ అయిపోయింది తమ్ముడు. స్వీట్ డ్రీమ్స్ రా.